శాకాహారం అమృతాహారం. మన జీవన ఆధారం శాకాహారం. మనలో శక్తికి మూలాధారం శాకాహారం. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ శాకాహారంలోకి మీరు ఎప్పుడు వచ్చారు సార్? ఎలా వచ్చారు అసలు? శాకాహారంలోకి ధ్యానంలోకి 2005లో వచ్చానండి. 2007లో శాకాహారిగా 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఈ 2 సంవత్సరాల్లో అసలు శాకాహారం యొక్క ప్రాముఖ్యత అంతవరకు ఏమనుకున్నానంటే తినని రకం అంటే లేదు. అప్పటి వరకు రకరకాల రుచులు చూశాను అన్నమాట. అవన్నీ తినకపోతే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకెందుకు వేస్ట్, ఈ ఆకులు అలంలో తింటూ మనం జీవించాలా, ఈ రుచులన్నీ వదిలేసుకుని అద్భుతమైన ఆహారాలన్నీ వదిలేసుకుని మనం సంజసించాల్సిన అవసరం లేదు, రుచులు చూస్తూ మనం కూడా ధ్యానం చేసుకోవచ్చు అనుకున్నానండి. కానీ ఒక పత్రి గారితో పరిచయం అయిన తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా చాలాసార్లు పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అని మూడో మొక్క శాకాహార జగత్ అనేది యాడ్ చేసేవారు. నెక్స్ట్ శాకాహారం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయితే నేను ఏమనుకున్నానంటే ఈయన జ్ఞానం అంతా బాగానే ఉంది కానీ శాకాహారం మాత్రం ఇది నేను పాటించలేను, మిగతావన్నీ పాటించి ఆ ఒక్క విషయంలోని నేను ఈయన్ని అనుసరించను అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా లోపల ఉన్న మన ఆత్మ జాగృతమయ్యి మనకి ఒక తోటి జీవరాశుల పట్ల కరుణ చూపించడం, ప్రేమ చూపించడం, దయ చూపించడం, ఇలాంటివన్నీ మనం మానవ జాతి పట్ల మాత్రమే కాదు, కేవలం జంతు జాతి, వృక్ష జాతి, అన్ని రకాల జాతుల మీద మనం చూపించాల్సింది ఇది. పరిమితంగా మనం ఓన్లీ మానవ జాతి మీద మాత్రమే కాదు అనేది అర్థమైంది. అందులో భాగంగా శాకాహారిగా మారడానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చాల్సి వచ్చింది. అంటే ఎన్నోసార్లు మన మనసుని నియంత్రించుకుని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఈ ఆహారాన్ని ఎందుకు తినకూడదు, అసలు తింటే శరీరం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాడిని. అందులో భాగంగా పత్రి గారు ద్వారా ఒక కాన్సెప్ట్ ఏంటంటే మాంసాహారి శాకాహారిగా మారాలి, శాకాహారి ఫలాహారిగా మారాలి, ఫలాహారి శ్వాసాహారిగా మారాలని ఆయన చెప్పిన ఒక కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అయితే ముందు మనం మాంసాహారిగా ఉన్నాము, శాకాహారిగా మారాలంటే అసలు మనం ఎందుకు మారాలి అని క్వశ్చన్ చేసుకోవాలండి. క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు ఎన్ని రకాలుగా క్వశ్చన్ చేసుకుని ఎన్ని ఆన్సర్లు ఎక్కడి నుంచి వచ్చినా సాటిస్ఫై అవ్వలేదు. కానీ లైవ్లో స్వయంగా ఒకరోజు ఒక గురువు గారు చెప్పిన క్లాస్లో మనం ఏదైతే సృష్టిలో జీవరాశులకు ఇస్తామో అదే తిరిగి పొందుతాము అనే మాట నా చెవిని పడడం జరిగింది. అప్పుడు మనం ఒక కోడిని హింసించినా, ఒక మేకని హింసించినా, లేకపోతే ఒక చేపని హింసించినా అదే రకమైన హింసకు మనం పాత్రలు అవుతాము. అదే రకమైన హింస మనం సృష్టిలో మనకి చెప్తారు కదండి, పనస గింజంతా మనం ఇస్తేనంట పనస పండంతా మనకి తిరిగి సృష్టి ఇస్తాడట. సో మనం ఏ జీవరాశిని, అమాయకమైన నోరు లేని మూగజీవాలని హింసిస్తే అదే తిరిగి మనకి మూడింతలు అయిపోయినా సమానంగా వచ్చినా భరించడానికి సిద్ధపడతాం. కానీ మామూలుగా సమానంగా వస్తేనే భరించలేం. అలాంటిది మూడింతలై తిరిగి వస్తే మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని రోగాలు. అందుకనే చెప్తారు కదా, చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద రోగాలే పెద్ద పెద్ద పాపాలు అని గురువుగారు చెప్పిన ఆ మొక్క అర్థమయ్యి, అయితే జ్ఞానం అయితే అర్థమైంది కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే శక్తి చాలేదు. కానీ లైవ్ ఎగ్జాంపుల్స్, జంతువులకు కూడా బంధాలు ఉంటాయా? ఇప్పుడు మనుషులు ఎలాగైతే మన చుట్టమో బంధువో ఎక్కడన్నా చనిపోయినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లో మనకు తెలియని వ్యక్తి ఎదురుగుండా గాయపడినా మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా స్పందిస్తూ ఉంటాం, ఎలా బాధపడతాం అంటే అవన్నీ చూశాను. అలాగే జంతు జాతిలో కూడా ఒక గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ఒక కోడి తన పిల్లల్ని వదిలేసి పారిపోవటం నేను ఎక్కడా చూడలేదు. అంటే ఆ కోడికి కూడా దాని పిల్లల మీద దాని బంధం అనేది ఉంది. అలాగే ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి వాలటం, వాటిని మనం చూడడం గమనించాం. అలాగే ఒక కుక్కని మనం ముద్దుగా విదిలేసి పిలిస్తే అది తోక ఊపుకుంటే దగ్గర రావటం, అలా వచ్చిన దాన్ని కర్ర తీసుకుని కొడితే అది బాధపడుతూ మూలుగుతూ ఇదవటం. అంటే వాటికి కూడా మనలాగా ఎలాగైతే బంధాల విషయంలో క్లారిటీ ఉందో అలాగే సుఖదుఖాలు అనే దాంట్ల మీద కూడా ఎండగా ఉంటే ఒగుర్చుకుంటూ రావటం, కొంచెం నీడగా ఉంటే కంఫర్ట్గా పడుకోవటం, భయాందోళనకు గురినప్పుడు విపరీతమైనగా రకరకాల చేష్టలు చేయటం, అరవటం, ఇలాంటివన్నీ గమనించినప్పుడు మనలాగే వాటికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. మన చేతి మీద కత్తి పెట్టి కోస్తే ఎంత దుఃఖమైతే మనకి బాధ అయితే మనకు వస్తుందో దానికి కూడా దాని పీక మీద కత్తి పెట్టి మనం కోసినప్పుడు అంతే బాధ, అది కూడా గిలగిలా కొట్టుకుంటూ నరకాన్ని అనుభవిస్తూ చనిపోతుంది అనేది నాకు అర్థమైంది. అలాగే మనుషులు కోరికలు తీరకుండా చనిపోతే ఎలాగైతే ప్రేతాత్మలుగా తిరుగుతూ
ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తారో జంతు జాతి కూడా ఆ రకంగా వాటి ఏ జన్మ పరంపరనైతే ఎంచుకుని వచ్చి ఆ జన్మని అనుభవించకుండా పూర్తి స్థాయిలో అనుభవాలను పొందకుండా మధ్యస్థంగా ఎప్పుడైతే అవి బాడీ వెకేట్ చేయాల్సి వస్తుందో ఆ యొక్క ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా మన జీవితంలో చోట్ల ఎన్నో రకాలుగా మనం తెలిసి తెలియక చేసే ఎన్నో తప్పులకి మనం అమాయకంగా బలైపోతున్నామని అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఎక్కడో చోట ఉంటుంది. మనం ఈ మనుషుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాం, కానీ జంతు జాతి విషయంలోకి వచ్చేసరికి చాలా అవి మన కోసమే పుట్టినవి. మనం తినకపోతే వాటి సంతతి పెరిగిపోద్ది, వాటికి న్యాయం జరగదు అని చెప్పి ఇలాగా విచిత్రమైన పోకడలన్నీ కూడా మనం ఆలోచించి వాటిని హింసించడానికి మనం ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రకృతిలో భగవంతుడి ద్వారా ఎన్ని రకాల ఆహార పదార్థాలు సుమారు ఉన్నాయో, అంటే పళ్ళ జాతిలో కానీ, పుష్ప జాతుల్లో కానీ, లేకపోతే కాయ జాతుల్లో కానీ, పప్పు జాతుల్లో కానీ ఎన్ని రకాలు తీసుకున్నా అన్ని రకాలు కూడా అమృత ఆహారం అంటారు. అట్లనేటివి వాటిని కంప్లీట్గా మృతాహారం అనేటప్పటికీ దాంట్లో వచ్చేవి మాంసాహారాలు. ఎందుకంటే ఒక జీవిని చంపి రక్త మాంసాలతో కూడుకున్న ఆహారాన్ని స్వీకరించడం. ఏ మత గ్రంథంలో తీసుకున్నా జీసస్ క్రైస్ట్ లవ్ యువర్ నైబర్స్ అన్నారు ఆయన. అంటే చోటి జీవరాశుల్ని ప్రేమించమన్నారు. అంటే అందులో మానవ జాతిని మాత్రమే లవ్ యువర్ హ్యూమన్ బీయింగ్స్, నైబర్ హ్యూమన్ బీయింగ్స్ అని అనలేదు. నైబర్స్ అంటే అందులో ఉన్న జీవరాశులన్నింటినీ యాడ్ చేశారు. అలాగే అల్లా రక్త మాంసాలని ఇష్టపడడు అని చెప్పి వాళ్ళు కూడా ముస్లిమ్స్లో చెప్పబడింది. అలాగే హిందూ మతంలో హైందవుడు అంటే హింసని విడనాడిన వాడే హైందవుడు అని అనబడతాడు. కానీ అదే హిందుత్వంలో ఆవును చంపితేనేమో తప్పు, గొర్రెని మేకని చంపితే ఒప్పు అని తిరిగే జనాలందరూ డెవలప్ అవుతున్నారు మనకి. అంటే మనం ఏ మతం తీసుకున్నా ఈ శాకాహారం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత మార్గం అనేది అర్థమైంది. అయితే ఈ సాధనలో మనకి మనం ప్రాక్టికల్గా మనం అనుభవించాలి అంటే మాంసాహారం తిన్నప్పుడు మన బాడీ, మన బెల్లి ఏ రకంగా, మన పొట్ట ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, మన డైజెషన్ ఎంత టైం తీసుకుంటుంది, అది డైజెస్ట్ అయిన తర్వాత మన్నాడు మనలో ఎలాంటి డ్రౌజినెస్ క్రియేట్ అవుతుంది, అలాగే రజోగుణ ప్రధానమైన ఆహారం తీసుకోవడం వల్ల మనలో తమో గుణ ప్రధానమైన ఆలోచనలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి అనేది మనం శరీరాన్ని గమనించినా, మన మనసును గమనించినా, తద్వారా శరీరం మనసు ఎప్పుడైతే కలుషితం అవుతుందో బుద్ధి మారిపోవడం వల్ల సంస్కారాలు మారిపోవడం వల్ల విచక్షణ కోల్పోయి మనం ఒక మతి భ్రమించిన వ్యక్తిలాగా ప్రవర్తించడం. ఇప్పుడు చాలా మటుకి దయ చూపించాల్సిన చోట కర్కశంగా ఉండాల్సిన చోట దయ చూపించి మనం ఇన్ని రకరకాలుగా మనం ఒక స్థిరత్వం లేని మనిషిగా ఎందుకు తయారవుతున్నామంటే మన శరీరంలోకి వేసే ఆహారం జైసా ఆహార్ వైసా వ్యవహార్ వైసా మన్ అంటారు, వైసా శరీర్. సో ఈ ఆహారం అనేది మనం శుద్ధ సాత్విక స్థితిలోకి, యాక్చువల్గా చెప్పాలంటే శాకాహారంలో కూడా మనం తీసుకునే ఆహారంలో ఫ్రెష్ తీసుకుంటున్నామా, లేకపోతే బాగా నిల్వన్నది తీసుకుంటున్నామా, లేకపోతే అది పాడైపోయిన దానికి దగ్గర ఉన్న దాన్ని మనం తీసుకుంటున్నామా, అది ఏ ఆహారం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. సార్, మీరు శాకాహారిగా మారారు కదా, మారినప్పుడు మీకు చుట్టుపక్కల బంధువుల నుంచి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా? చుట్టుపక్కల వాళ్ళ విషయానికి వస్తులకి ఎన్నోసార్లు మనల్ని ఒక రకమైన ఒక విధంగా చెప్పాలంటే అజ్ఞానిగా, అంటే దాని పోషక విలువలు మనకు తెలియక, దాని మీద సరైన అవగాహన లేక మనం దాన్ని తీసుకోవట్లేదు. లైఫ్ని ఎంజాయ్ చేయడం, అటు జీవరాశులన్నిటిని కర్కశంగా చంపి ఎంజాయ్ చేయడం అనేది ఎలాగో వీళ్ళకి తెలియదు అన్నట్టుగా వాళ్ళు ఎన్నోసార్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నాకు బాధ అనిపించేది. ఎందుకంటే మన ముందర మనకన్నా తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదేదో విచిత్రమైన చేష్టలు చేస్తున్నప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే నవ్వు వస్తుంది, ధ్యానం చేయకపోతే కోపం వస్తుంది. నాకు వాళ్ళందరినీ చూసి ఎలా అంటే అమాయకులు, పాపం జీసస్ క్రైస్ట్ చెప్తాడు చూసారా, తండ్రి వీళ్ళందరినీ క్షమించు, అమాయకులు తెలియక వాళ్ళు మాయలో ఆ పనులన్నీ చేస్తున్నారు అన్నట్టుగా ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో మనకు కూడా మన చుట్టూ ఉండే అజ్ఞానులు ప్రవర్తించే తీరిక. అయితే మనం ఆ మాటల్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు భరించగలం. కానీ అస్తమానం అదే పోట్లు, అదే వేదనతో ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా చెలించకుండా ఉండగలిగేటువంటి నిశ్చల స్థితిని మనం సంపాదించుకోవడం అనేదే మన సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫోర్స్ చేసినా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, అది తినటం వల్ల మన ఎనర్జీ ఇప్పుడు కొండనంతా నింపుకుంటున్నాం, ఆ నింపుకున్న ఎనర్జీని మనం చిన్న కన్నంతో ఎలాగైతే పోగొట్టుకుంటామో, ఈ ఒక్క చిన్న పొరపాటు వాళ్ళ మాటలకి లొంగి 2 అంగుళాల నాలికను తృప్తిపరచుకోవడం కోసం చేసే ఆ కకృత్యం 6 అడుగుల దేహం అనుభవించాల్సి వస్తుందని గుర్తొచ్చినప్పుడల్లా
ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఆ రాంగ్ స్టెప్ వేయకూడదు అనే ఆలోచన దృఢంగా మనకు వస్తుంది. అందుకనే జ్ఞానం అనే దాన్ని ముందు మనం మనసులో మస్తిష్కంలో ఖచ్చితంగా ఒక ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్ని మనం లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే మనకి ఎప్పుడు కావాలంటే ఏ ఆయుధం అయినా సరే మనకి ఆ జ్ఞానానికి సంబంధించింది బయటకు వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితులను దాటడానికి ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది అనేది అర్థమైంది. ఎంతోమంది శాకాహారం గురించి వివరిస్తున్న ఆ క్లాసులకి అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని పొంది అలాగే స్వానుభవాన్ని యాక్చువల్గా దీంట్లో నేను డెప్త్గా రీసెర్చ్ కూడా చేశాను. ఎలా అంటే నాకు ఫిజికల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు 30 ఏజ్ ఉన్నప్పుడే కూడా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే నరాలు మొత్తం అవయవాలన్నీ దగ్గర పడిపోయి కుంచుకుపోయినట్టు అయిపోయి బిగిసిపోయి ఫ్రీజ్ అయిపోవడం, బాడీ ఫ్రీజ్ అయిపోవడం అనేది ఆర్థరైటిస్లో జరుగుతుంది. ఎలాంటి పరిస్థితి అంటే మంచం నుంచి లేవడానికి కూడా మనం ఇబ్బంది పడి ఒక గదిలోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే స్టేజ్. అలాంటిది మరి గురువుగారు చెప్తున్నారు కదా, మాంసాహారి శాకాహారిగా, శాకాహారి ఫలాహారిగా, ఫలాహారి శ్వాసాహారిగా మారితే మాంసపిండం మంత్రపిండంగా మారుతుందని చెప్తున్నారు. మరి గురువుగారు చెప్పిన దాన్ని మనం చూడండి ఏదైనా స్టేట్మెంట్ మనం ఎక్కడైనా తెలుసుకుంటే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు, దాని మీద ప్రయోగం చేయరు. కానీ గురువుగారు మనకి ఎప్పుడు ఏం చెప్పారంటే ఆ అనుభవాన్ని ఎంతో కొంత మీరు కూడా పూర్తి స్థాయిలో పొందితే వెరీ గుడ్, కానీ ఎంతో కొంత అయినా సరే ఆ జ్ఞానం మనకు ఉండాలని అనేవారు. అందులో భాగంగా అయితే మనం మాంసాహారం మానేసి శాకాహారిగా మారితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను ఫలాహారిగా మారదామని చెప్పి ఒక 60 రోజులు దీని మీద ప్రయోగాలు చేశాను. అయితే 60 రోజుల్లో మొట్టమొదటి వారం రోజుల్లో ఏదో కొంత మేనేజ్ చేశాను, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తిని. అయితే వారం రోజుల తర్వాత బోర్ కొట్టింది. ఒకరోజు ఎందుకు వచ్చిందిరా జీవితం, ఇవన్నీ తిని బతికుండాలా అనే క్వశ్చన్ వచ్చింది. ఇన్ని రకాల రుచులు ఉంటుండగా అవన్నీ పక్కన పెట్టేసి రుచి పచి లేని ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఇది తీసుకోవాల్సిన ఇంత దారుణంగా మన శరీరాన్ని మనం హింసించుకోవాలా, మన మనసుని నియంత్రించుకోవాలా అనే ఆలోచన కలిగింది. అయితే అప్పుడు వేమన గారి ఒక పద్యం గుర్తొచ్చింది. ఏదైనా సరే ఆయన చెప్తారు కదా, పట్టుపట్టి విడివడ కంటే పట్టుపట్టే బియ్య పట్టి వాళ్ళను పట్టుపట్టి విడివడ కంటే పడి చచ్చుట మేలు అని. కనీసం నాకు అనిపించింది అప్పుడు ఏంటి, 1 నెల 2 నెలల్లో కూడా మనం గొప్ప సాధకులు అని చెప్పుకుంటాము, మనకు గొప్ప జ్ఞానం ఉందని చెప్పుకుంటాము. మరి కనీసం మన సాధన కానీ మన జ్ఞానం కానీ 1-2 నెలల్లో మన మనసును మన నియంత్రణలో ఉంచుకునే శక్తి మనకు లేదా అని అనిపించి గురువుగారి ద్వారా విన్న వేమన శతకాన్ని గుర్తు తెచ్చుకుని, అయితే మహా అయితే నీరసించిపోతాం కానీ చనిపోం కదా, నీరసించిపోతే మళ్ళీ మనం మంచి ఫుడ్ తీసుకుని మళ్ళీ రికవర్ అవ్వచ్చు, కానీ ఈ ప్రయోగం ఏదో చేసి తీరదామని చెప్పి ఒక 60 రోజులు ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టానండి. అయితే దీంట్లో ఆ వారం రోజులు ఫ్రూట్స్ తిన్న తర్వాత విరక్తి పుట్టింది. అయితే మళ్ళీ ఆలోచన వచ్చి ఇంకొక వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుని మరొక వారం రోజులు 15 రోజులు కంటిన్యూస్గా తిన్నాను. ఇది తిన్న తర్వాత మళ్ళీ వేరే రెండో దశ విరక్తి వచ్చిందండి. అప్పుడు మళ్ళీ ఆలోచించి ఇలాగ దిక్కులు చూస్తున్నప్పుడు నాకు టేబుల్ మీద ఒక కొటేషన్ కనపడ్డది, సృష్టిలో లోపం లేదు, దృష్టిలో మాత్రమే లోపం ఉన్నదని. అయితే మరి సృష్టిలో లేకపోతే ఈ పదార్థం నాకు ఎందుకు రుచించట్లేదు అని ఆలోచించాను. అప్పుడు దృష్టి పెడితే ఇప్పుడు మనం ఒక ఆహారాన్ని, ఒక క్యారెట్ని కానీ, ఒక బీట్రూట్ని కానీ, లేకపోతే ఒక చిలకడ దుంపను కానీ, ఒక బంగాళదుంపను కానీ వండినప్పుడు మనం ఏ పదార్థాలను అయితే యాడ్ చేస్తామో ఆ పదార్థాలని నేను ఏం చేశానంటే వండకుండానే కాంబినేషన్ ఆఫ్ మిక్సర్స్ తయారు చేశాను అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ మిక్సర్స్లో అది కూడా మనం రోజు ఒకటే రకమైన కాంబినేషన్ కాకుండా 7 ఫ్లేవర్స్ అనే కాన్సెప్ట్ని చేసుకున్నాను అనమాట. అందులో నా ఓన్గా అంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక కూర వండినప్పుడు మనం దాంట్లోకి ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతాం, దానివల్ల దాని టేస్ట్ ఎలా మారుతుంది, దాన్ని మనం రానెస్గా అంటే ఆ పచ్చిదనం పోగొట్టి మనం ఎలా తీసుకోగలుగుతాం, అదే వండకుండా ఎలా చేయొచ్చు, ఆ ఆలోచన నాకు ప్రేరణ కలిగించి దాన్ని అంటే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక 10 రకాల ఫ్రూట్స్ 10 రకాల వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంకా మళ్ళీ మార్చడానికి మనకు అవ్వదు. కానీ అదే ఫ్రూట్స్ అదే వెజిటేబుల్ తీసుకున్న టేస్ట్ని రకరకాల స్పైసెస్ యాడ్ చేసుకుని, అంటే ఒక కరివేపాకు పౌడరు, లేకపోతే ఒక కొత్తిమీర పౌడరు, ఒక ధనియాల పౌడరు, ఒక జీలకర్ర పౌడరు, ఒక మిరియాల పౌడరు, ఇలాగా ఒక కంది పౌడరు, ఇలాగా రకరకాల ఫ్లేవర్స్ తయారు చేసుకున్నానండి. వాటి మీద టాపింగ్ చేసుకుని రోజు ఒక్కొక్క రకంగా తీసుకునేటప్పటికి నేను ఇంచుమించు సుమారు 60 రోజులు అనుకున్న ప్రయాణాన్ని కొనసాగించగలిగాను. ఆ ప్రయాణంలో కూడా బాధపడకుండా మనం ఎంజాయ్ చేస్తూ ప్రతి ఆహారాన్ని, ప్రకృతి ఆహారాన్ని, దాన్ని అడ్డం ఉన్న పోషకాల విలువలని యాజ్ ఇట్ ఈజ్గా పాడు చేయకుండా, వండకుండా, వార్చకుండా, వేపకుండా లైవ్ ఎనర్జీ అంటే అమృత ఆహారం అంటే ఎలా ఉంటుందో ఆ అమృతాన్ని మనం తీసుకున్నప్పుడు మన బాడీ
ఎలా స్పందిస్తుందో ఆ రిజల్ట్స్ అన్నీ నేను చూడగలిగాను. అయితే 60 రోజుల్లో నా శరీరంలో వచ్చిన మార్పులు, మనసులో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంటే, కనీసం నైట్ టైం బయటికే మనకు టాయిలెట్‌కి వెళ్ళాలన్నా ఆలోచించి, ఎక్కడన్నా ఒక బాక్స్ పెట్టుకుని, ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో పోసేద్దాం అనుకుని ఆలోచించినటువంటి ఫ్రీజ్ అయిపోయిన బాడీ, నేను పత్రి గారితో అదే టైంలో ఈజిప్ట్ టూర్ వెళ్ళి గీజా పిరమిడ్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసి, సుమారు అందులో ఒక 40 మంది ట్రావెల్ చేస్తే అందరూ కొన్ని ప్లేస్లకి వెళ్ళి ఆగిపోయేవారు నడవలేక. కానీ నేను ఆ ఎనర్జీని ఉపయోగించుకుని వాళ్ళెవరూ ఎక్కడికి వెళ్ళలేని ప్లేస్ కూడా చూసి మళ్ళీ వాళ్ళు బస్సులోకి వచ్చేలోపే కవర్ చేసి వచ్చేసేవాడిని. అంటే ఒక మాంసపిండం మంత్రపిండంగా మార్చుకోవడానికి అమృతాహారం, శాకాహారం, శుద్ధ సాత్వికాహారం ఎలా ఉపయోగపడుతుంది అనేది అల్టిమేట్ ఎనర్జీని నేను స్వయంగా నా బాడీ మీదే ఫ్రీజ్ అయిపోయిన బాడీని ఎంతో అద్భుతమైన యాక్టివ్నెస్లకి మన ఆహారం ఎలా తీసుకొస్తుంది అనేది స్వయంగా అనుభవించి నేను అది నా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకున్న తర్వాత ఒక కాకరకాయని ఒక జిలేబీ లాగా, అంటే కాకరకాయ అంటే తినేటప్పుడు ఎవరి ఎక్స్ప్రెషన్ అయినా సరే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దాన్ని తింటున్నప్పుడు కూడా ఒక కాకరకాయని తినేటప్పుడు మనం చేదని చెప్పి చాలా ఇబ్బందిగా తీసుకుంటాం. కానీ కాకరకాయని కూడా కాకరకాయలో ఉన్న చేదుని బ్యాలెన్స్ చేస్తూ ఏ రుచిని దానికి యాడ్ చేస్తే, ఏ పౌడర్ని యాడ్ చేస్తే కాకరకాయని కూడా మనం జిలేబీలాగా స్వీకరించవచ్చు. అది నేను ఫైనల్గా రిషి ప్రభాకర్జీ ఒక కుక్ బుక్ ఆఫ్ అన్కుక్డ్ ఫుడ్, సిద్ధ సమాజ యోగ వాళ్ళ పుస్తకం తీసుకుని ఒక 5 స్టార్ హోటల్లో ఈ అన్కుక్డ్ ఫుడ్ని ఎంత బ్యూటిఫుల్గా గార్నిష్ చేస్తారనేది చూసి ఆశ్చర్యపోయి అదే ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆ బాడీ తేలికైపోవటం. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి 5 గంటలకు లేచి చదువుకోవాలని ఉండేది, కానీ చదువుకోలేకపోయినామండి. ఎన్నిసార్లు అలారం పెట్టుకున్నా కట్టేసి మళ్ళీ 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి అలా లేచేవాడినండి. కానీ ఈ ఆహారం 2 నెలల తర్వాత తిన్న తర్వాత మన బాడీ సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వడం అనేది నేను గమనించాను అనమాట. అంటే ఏ అలారం లేకుండా, ఏ సంకల్పం లేకుండా 5 గంటలకి మన బాడీ ఫ్రీ అయిపోవటం, ఇంకా ఎందుకు పడుకుంటున్నావు లేగని చెప్పి లోపల నుంచి మెసేజ్ రావటం. అంత ముందర ఇంకొంచెం పడుకుందాం, కొంచెం పడుకుందాం అనే ఆలోచన వచ్చిన ఆ మనసే ఇప్పుడు ఇంకెందుకు పడుకున్నాం అనేయటం, ఏదైనా కొత్తదనంగా ఆలోచించడం, ఏదైనా యాక్టివ్గా ఆలోచించడం, ఏదైనా స్పోర్టివ్గా తీసుకోగలగటం. అంటే శరీరంలో ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో ఆ మార్పులన్నీ కూడా మనోపలకం మీద, మన మానసిక తలం మీద ఇంపాక్ట్ చూపించడం అనేది నేను బాగా గమనించాను. దానివల్ల ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మనసు ప్రశాంతంగా ఉండటం, స్థిరంగా ఉండటం, నిశ్చలంగా ఉండటం, నిర్మలంగా ఉండటం వల్ల ధ్యానం అనేది ఈజీగా మనకి ఆలోచన రహితమైన స్థితికి చేరుకోవడానికి ఈజీ అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ పోరాటం అనేది ఉండదు ఇంకా. అంటే మనకి ఆ మనసులో విధాలైన ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని మళ్ళీ తీసి పక్కకు పెట్టడం, మళ్ళీ దీని మీదకి రావటం, మళ్ళీ శ్వాసని గమనించడం, మళ్ళీ దాని మీదకి వెళ్ళటం, ఇలాంటి స్ట్రగుల్ ఉండదు. న్యాచురల్గా ఒక్కసారి వెళ్తే, ఒక లాక్ వేస్తే మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావటం, అంతటి సహజ స్థితిని అనుభవించగలిగాను. సరే, ఈ క్రమంలో మీరు ఒక ఆర్గానిక్ ఫుడ్ కూడా ఒక కోట్ లాంటిది ఒకటి పెట్టారని. శాకాహారం తింటున్నాం, కానీ మన శాకాహారంలో కూడా ఒక విధంగా చెప్పాలంటే మనకు తెలియక చాలా తప్పులు చేస్తున్నాం. అందులో చాలా మంది అంటారు సార్, మీరు శాకాహారులే కదా, ఏదైనా హెల్త్ కంప్లైంట్స్ వస్తే అదేంటి మీకు హెల్త్ కంప్లైంట్స్ రావడం ఏంటి, మీరు శాకాహారం తీసుకుంటున్నారు కదా, ఎందుకు అలా వస్తుంది మీకు అని చెప్పి చాలా మంది క్వశ్చనింగ్ చేస్తారు సార్. శాకాహారం తీసుకుంటున్నాం, కానీ శాకాహారంలో శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకుంటున్న ఒక అరటిపండు, ఇదివరకు 10 సంవత్సరాల క్రితం మనం తిన్న అరటిపండు సహజసిద్ధమైన గెత్తాలు, పెంటలతోని వాటిని పెంచి మనకి ఆ మార్కెట్లోకి తీసుకొచ్చేవారు. ఏ రకమైన మందు పండడానికి, మొగ్గబెట్టడానికి ఏ రకమైన మందు వేసి గడ్డి పెట్టి పండించేవారు. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో నత్రజని, యూరియా, భాస్వరం, మోనోక్రోటోఫాస్, సైపర్మిథ్రిన్, మలాథియన్, ఇలాగ సింథటిక్ పైరెథ్రైడ్స్ అన్నీ కూడా వాటి మీద స్ప్రే చేసి పంటలను పండించి మార్కెట్లోకి తీసుకొచ్చి కార్బైడ్ అనే మందుని పెట్టి వాటిని బలవంతంగా పండించి ఆ పళ్ళు మనకు అందిస్తున్నారు. దాంట్లో ఏమిటంటే ఎన్నో రకాల విష ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ రకాలైన విషయాలన్నీ మన శరీరంలోకి వెళ్తే మన కార్బన్ కణం విచ్ఛిన్నం అయిపోతుంది. యాక్చువల్గా మన శరీరంలోకి ఇచ్చే ఆహారంతో లోపల ఉత్పన్నమయ్యే కార్బన్ కణం క్రిస్టల్ కణంగా మారాలి. కానీ అది కార్బన్ కణం అది నశించిపోయి అసలు క్రిస్టల్ కణంగా మారే అవకాశమే లేకుండా అయిపోతుంది. సో నేనేం గమనించానంటే, మనం పంచభూతాలు, శరీరం పంచభూతాలతో తయారైందంటాం. మట్టి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని, ఇన్ని తత్వాలు మన శరీరంలో ఉన్నాయి. మన శరీరంలో ఉండే ఈ తత్వాలకి బయట పంచభూతాల నుంచి వచ్చిన ఆహారాన్ని మనం అందిస్తున్నప్పుడు ఈ తత్వాలు కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే ముందు ప్రకృతిలో ఉన్న పంచభూతాలని మనం కలుషితం చేయకుండా ఉండాలి. అంటే స్వచ్ఛమైన భూమి ఉండాలి, స్వచ్ఛమైన ఆకాశం ఉండాలి, స్వచ్ఛమైన నీరు ఉండాలి, స్వచ్ఛమైన గాలి ఉండాలి, స్వచ్ఛమైన అగ్ని అప్పుడే ఉత్పన్నం అవుతుంది. ఇవన్నీ స్వచ్ఛత లేనప్పుడు
ఇప్పుడు మనం ఏదైనా ఇంజన్లో అగ్ని పుట్టాలి అంటే ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్, ప్యూర్ వాటర్ ఇవన్నీ ఉంటేనే జరుగుతుంది. అవి కలుషితమై ఉంటే అగ్ని కూడా లైట్ మందగిస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా అగ్ని అనేది ఇప్పుడు మనం పిరమిడ్ అంటాం. పిరమిడ్ అంటే ఈ 4 శక్తులని ఏకమైన చోట, ప్యూర్ ఫామ్లో ఉన్న చోట అగ్ని అనేది పుడుతుంది. అలా మన శరీరంలో కూడా ఈ అగ్ని పుట్టాల్సిన చోట అగ్ని పుట్టట్లేదు. అందువల్లే మనలో ఎనర్జెటిక్గా మనం ఉండలేకపోతున్నాం, నీరసించిపోతున్నాం, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం. ఆవేదన, అలజడి, నిరాశ, నిస్పృహ ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే సరైన ఎనర్జీ ఫుడ్ లేకపోవడం వల్ల. ఆ సరైన యోగిక్ ఫుడ్, సరైన సాత్విక్ ఫుడ్, సరైన సాత్విక ఆహారాన్ని మనం తీసుకోగలిగితే కనుక మన మాంసపిండం ఖచ్చితంగా కొన్నాళ్ళలో మంత్రపిండంగా ఖచ్చితంగా మారి అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోగలిగిన కెపాసిటీ మనకు ఉందనేది సేత్ మహాశయుడి ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ 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 ఆరోగ్యమే ఒక మహాభాగ్యం. అలాగే లూయిస్ ఎల్హే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, ఇలాంటి పుస్తకాలన్నీ చదివినప్పుడు నాకు అర్థమైంది. దాంట్లో ఒకానొక స్థాయిలో శరీరం మీద మన ఆలోచనలు ఎంత ప్రభావం చూపిస్తాయో తీసుకునే ఆహారం అంతకన్నా ఎక్కువ చూపిస్తుంది అనేది అర్థమైంది. సపోజ్ మన ఎక్స్ప్రెషన్స్, ఒక మిరపకాయ తిన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? మనం మిరపకాయ తిని మిరపకాయ బజ్జీ నుంచి ఘాటుగా ఉంది మన నోట్లో పెట్టుకుని తిన్నప్పుడు మండిపోతుంటే ఎవరన్నా వచ్చి మన పలకరించడం మనం ఎలా రెస్పాండ్ అవుతాం? ఎవరన్నా తగుకు వస్తే ఎలా రెస్పాండ్ అవుతాం? అదే ఒక లడ్డు తింటున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం? మిరపకాయ తింటున్నప్పుడు మన గోల మనకే తప్ప ఇతరుల గురించి మనం పట్టించుకోలేం. అది లడ్డు తింటున్నాడు, ఆ లడ్డూలో సగభాగం వాళ్ళకి ఇచ్చి ఆగండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి ప్రశాంతంగా ఎలా అయితే ఉంటామో, ఆహారం యొక్క ఎఫెక్ట్ బాడీ మీద, మనసు మీద ఖచ్చితంగా మనలో ఉంటుంది. తద్వారా బాడీ మీద నుంచి మనసుకు వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సంఘం మీద, అది సంఘం ఎనర్జీ మళ్ళీ మన మనసు మీద, మన శరీరం మీద, ఈ 3 కలిపి మన ఆత్మ మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఆహారం ఖచ్చితంగా మన శరీరం మీద, మనసు మీద, బుద్ధి మీద, సంస్కారాల మీద, ఆత్మ మీద ప్రభావితం చూపిస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఏదైతే స్టోర్ రన్ చేస్తున్నారో ఆ స్టోర్ రన్ చేయడానికి మూల కారణం మీరు ఈ ఫుడ్ మీద చేసిన రీసెర్చ్లన్నీ కూడా ఒక కారణం అంటారా? అంటే ఒక 40-50 ఏళ్ళ క్రితం మన వంటగది చూస్తే, మన తాతగారి కానీ మన బామ్మగారి కానీ మెయింటైన్ చేసిన వంటగది చూస్తే అక్కడ తిరగలు ఉండేది, అలాగే రోకలు ఉండేది, రోలు ఉండేది, రుబ్రోలు ఉండేది, అలాగే కవ్వం పెరుగు తీయడానికి మజ్జిగలోంచి పెరుగులోంచి వెన తీయడానికి కవ్వం ఉండేది. ఇలాగా అన్ని సాంప్రదాయ వస్తువులు ఉండేవి. కట్టెల పొయ్యిలు ఉండేవండి. అంతా ఐరన్ పాత్రలు వాడేవారు, లేదా ఇత్తడి పాత్రలు వాడేవారు, లేదా మట్టి పాత్రలు వాడేవారు. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని మాత్రమే వాడేవారు, గానుగ నూనెలు మాత్రమే వాడేవారు, పళ్ళ పొడిని వాడేవారు, కుంకుడికాయ పౌడర్లు వాడేవారు, అలాగే సున్నిపిండి వాడేవారు. ఏది తీసుకున్నా సహజసిద్ధమైన వనరులే. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కెమికల్ షాంపూతో తలస్నానం చేసాం అనుకోండి, మన వెంట్రుకల్లో ఉండే సహజసిద్ధమైన ఆయిల్ అంతా కూడా వాష్అవుట్ చేయబడి ఆయిల్ బయటకు వచ్చేయడం వల్ల వెంట్రుకలు వేడెక్కిపోయి తెల్లబడిపోతూ ఉంటాయండి. సరైన పోషకాలు అందకపోయినా తెల్లబడిపోతాయండి, ఆందోళనకు గురినా తెల్లబడిపోతాయి. అందులో ఫస్ట్ డ్యామేజ్ సరైన పోషకాలు అందకపోవడం వల్ల. సరైన పోషకాలు మన శరీరానికి ఎందుకు అనలేదంటే జంక్, అంటే పిండి పదార్థాలను తీసుకున్నాం తప్ప పీచు పదార్థాల మీద దృష్టి పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, మనం ఎందుకు పూర్వం అంతా దంపుడు బియ్యం వాడేవారు, దాంట్లో పీచు పదార్థం ఉండేది, పిండి పదార్థం మాత్రమే కాదు. ఇప్పుడు మన శరీరం ఎలా తయారైపోయిందంటే పిండి పదార్థాలు ఎక్కువైపోయి కొవ్వులుగా మారిపోతున్నాయి. అదే పీచు పదార్థం ఉంటే ఈ కొవ్వులన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇలాగా శాకాహారంలో 100 తప్పుల మీద నేను రీసెర్చ్ చేశాను అనమాట. అంటే 100 మార్చుకోవాల్సిన అంశాల మీద. అందులో మనం వాడే వంటగదిలో వాడే అల్యూమినియం పాత్రలు కానించి, మనం వాడాల్సిన ఉప్పు కానించి అన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కూర్చుని మనం అన్నం తినే విధానంలో కూడా ఎలా తినాలో ఒక విధానం ఉంది. దాన్ని మనం అందరం కూడా పూర్తిగా పక్కన పెట్టేసాం. ఇప్పుడు చూస్తుంటే యువతని చూసినా, ముసలు ఎవరిని చూసినా జనరల్గా మన వయసు 150 సంవత్సరాలు అంటారు. 50 వరకు బాల్యం, 50 నుంచి 100 వరకు యవ్వనం, 100 నుంచి 150 వరకు వృద్ధాప్యం అనుకోవాల్సి వస్తే అసలు ఎవరు కూడా వృద్ధాప్యం అనేది తెలియదు ఎవరికైనా. 50కి వృద్ధాప్యం వచ్చేసిందండి మనకి. ఇప్పుడు యవ్వనం అనే దాన్ని 50 నుంచి 100 వరకు అంటే నవ్వుతారు, ఇదో కొత్త కాన్సెప్ట్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా 50 సంవత్సరాల తర్వాతే శరీరం పరిపూర్ణంగా వికసించి, బుద్ధి వికసించి, మనం చేస్తున్న తప్పుల నుంచి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మనం వేరేజ్ వేసుకోగలిగిన స్థితి మనకి 50కి వస్తుంది. అక్కడి నుంచి మనం ఏదైతే ఎరుకతో చేస్తామో అదే యవ్వనం. కానీ మనందరం ఎలా భావిస్తున్నాం, ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం వల్ల 50కే మరణం, దగ్గరికి పడిపోతున్నాం, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది, మనం ఇంకా మూల పడిపోతున్నాం, మన పని అయిపోయింది, మనకి ఇంకా చేయాల్సిన ఏం లేదు, అన్ని బాధ్యతలు అందరికీ అబ్బాయి చెప్పేసి రెస్ట్ తీసుకుందాం, ఇలాంటి ఆలోచనలతో మనం యాక్చువల్గా జీవిస్తున్నాం. కానీ ఎలా ఆలోచించాలంటే
50 వస్తువులోకి యవ్వనంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం మొదలుపెట్టాలి అని ఆలోచించాలి తప్ప, అంతా అయిపోయిందనేది కాదు. అయిపోయిందనే కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎందుకంటే మన చేతుల్లో ధ్యానం అనేది ఉంది. ధ్యాన శక్తిని ఉపయోగించుకునే పిరమిడ్లున్నాయి. ఈ 2 శక్తిని ఉపయోగించుకుని, జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎన్నో అనేక రకమైన జ్ఞానాలున్నాయి. అన్నిటిని ఉపయోగించుకుని ఈ నరుడే నారాయణుడు. అంటే ఒక గొంగళి పురుగులో సీతాకోకచిలక ఎలాగైతే దాగి ఉంటుందో, సామాన్యంగా కల్పిస్తున్న ప్రతి సామాన్యుడిలోని కూడా అనంతమైన శక్తిని జాగృతం చేసుకునే ప్రక్రియని మనం అవలంబించాలంటే మొట్టమొదటి మెట్టు శాకాహారం. అది నాకు అర్థమైనప్పుడు దాంట్లో ఎన్నో రకాలుగా డెప్త్గా వర్క్ చేయాలి. ఇప్పుడు మనం అంటారు, మనం ప్రకృతి నుంచి ఎన్నో తీసుకుంటున్నాం, దాని రుణం తీర్చుకోవాలి అని చెప్పి. నిజంగా రుణం తీర్చుకోవాలనుకుంటే ఎరువులు, పురుగు మందులు వాడని ఆహారాలని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో, ఆ ఆహారం ద్వారా ప్రోత్సహించబడిన ఆ ఉత్పత్తులని మనం 10 మందికి విస్తృతంగా పంచుతామో, ఆ రైతుల్ని మనం ప్రోత్సహిస్తామో, అప్పుడు ఈ భూమి మీద స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆకాశం, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందగలుగుతాం. ఆ స్వచ్ఛమైన గాలి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మనకి వర్షం పడినప్పుడు ఒక గాలి వీచినప్పుడు గాలి పీల్చుకుంటేనే మన మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఒక గ్లాసు మట్టి కుండలో నీళ్లు తాగితే మనం ఒక ఎనర్జీ డ్రింక్ తాగిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఒక ముద్ద సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు, పురుగు మందులు వేయకుండా పండించిన ధాన్యాన్ని మనం తీసుకోగలిగిన, ఒక పండు కానీ ఒక కాయని కానీ తీసుకోగలిగిన ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే కంచాలు తినాల్సిన అవసరం లేదు, డజన్లు కోసం తినాల్సిన అవసరం లేదు. ఒక్క మామిడి పండు తింటే చాలు మన శరీరం అంతా కూడా ప్రకంపన మొదలవుతుంది. ఆ ప్రకంపన మనకి ఎంతో కంచాల కింద తిన్న ఆహారాన్ని అంతా నిల్వ చేస్తాం. చాలా చక్కగా ఉంది సార్ మీ జర్నీ. అంటే మాంసాహారిగా ఉన్న మీరు శాకాహారిగా మారడమే కాకుండా శాకాహారం మీద ఎన్నో రకాల రీసెర్చ్లు మీ మీద మీరే చేసుకున్నారు. అంటే ఒకరు చెప్పేగానే మనం గుడ్డిగా దాన్ని ఫాలో అవ్వడం కాదు, దీనిలో ఎంతవరకు నిజం ఉంది అంటే మనం పాటిస్తేనే కదా సార్ వేరే వాళ్ళకి మనం చెప్పగలం. మనమే చేయండి వేరే వాళ్ళకి ఎలా చెప్తాం? అలాంటిది మీరు దాంట్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ మీ సొంతంగా మీరు ఒక స్టోర్ పెట్టి దాంట్లో దీని గురించి సంబంధించిన అవగాహన అంతా కల్పిస్తూ దీనికి రిలేటెడ్గా మీరు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేవి అమ్మడం జరుగుతుంది సార్. ఇది చాలా గొప్పగా ఉంది సార్. శాకాహారానికి ముందు తర్వాతకి మన శరీరంలో ఎలా ఉంటుంది, అసలు శాకాహారం తాలూకు గొప్పతనం ఏంటనేది చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే 50 ఏళ్ళకి అంతా అయిపోయిందని అనుకుంటున్నాం అందరం. ఇంకా 50 ఏళ్ళు వస్తే ఇంక అంతే, ఏ క్షణానైనా చనిపోవచ్చు మనం అన్నట్టుగా ఉన్నాం. అలాంటిది అసలు 50 ఏళ్ళు అనేది మన జీవితం, ఒక ఆధ్యాత్మికత, ఒక జ్ఞానంతో కూడిన యవ్వనభరితమైన జీవితం స్టార్ట్ అవుతుంది అనేది అసలు మర్చిపోయాం అందరం. మన పూర్వీకుల గురించి కానీ, వాళ్ళకున్న ఎనర్జీ గురించి కానీ, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ అవేవి కూడా మనకి చాలా వరకు తెలియదు. సో అలాంటిది మీరు అవన్నీ తెలుసుకొని అవి అందరికీ అందజేయాలని చెప్పి చేస్తున్న ఈ ప్రయత్నం చాలా చక్కగా ఉంది సార్. ఈ చక్కటి శాకాహార జర్నీని మాతోని, మా ప్రేక్షకులతోని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి. పిఎంసి ఛానల్ వారికి ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ధ్యానుల యొక్క అనుభవాలని అందరికీ, యావత్ జగత్కి, ప్రపంచాన్ని అందరికీ కూడా అందిస్తున్న పిఎంసి వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలను. థ్యాంక్ యూ అండి. శాకాహారం గొప్పతనం తెలుసుకోవడమే కాదు, ఆ శాకాహారం మీద ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, అది తీసుకోవడం వల్ల మనకు ఉన్న ఉపయోగాలు ఏంటి అనేవి ఎంతో చక్కగా తెలుసుకున్నారండి. వారు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారు తెలుసుకున్న దాన్ని 10 మందికి కూడా పంచిపెడుతూ ముందుకు సాగుతూ ఉన్నారండి. ఇది ఇవాల్టి శాకాహారి కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.